హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఉషా శ్రీహరి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అయితే చూసేద్దాము. సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే 5:30కి అయితే లేచానమాట. సో వర్షం వచ్చింది, క్లైమేట్ అయితే చాలా బాగుంది. సో ఇంకా 5:30కి లెగిసిన తర్వాత బయటకు వచ్చి అలా ఒక్కసారి ప్రశాంతంగా ఒక 5 మినిట్స్ నుంచున్నామంటే డే అంతా హ్యాపీగా ఉంటుందనిపిస్తుంది. సో లేచాక మొత్తం చుట్టుపక్కల పరిసరాలన్నీ కూడా ఒకసారి చూసేసాననమాట. ఎందుకంటే వర్షం వచ్చింది కదా, చాలా బాగుంది బయట. చాలా చల్లగా ఉందనమాట. ఎర్లీ మార్నింగ్ లెగిసి బయట నుంచుంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందంటే మనం వర్డ్స్లో చెప్పలేమన్నమాట. ఎందుకంటే పొద్దున్నే చాలా సైలెంట్గా ఉంటుంది. పొద్దున్నే ఎంత గజిబిజిగా ఉన్నా అందరు లేచాక నాయిసీగా ఉంటుంది కదా. సో ఈరోజైతే వామాకులతో కొంచెం నీళ్లు కాచి తాగుదామని చెప్పేసి మా చిన్న కుండీలో 4 వామాకులు అయితే కట్ చేసుకున్నాను. సో ఈ వామాకులను అయితే నీట్గా కడిగేసేసి వాటర్ అయితే కాసేస్తానమాట. సో ఇంకా 2 గ్లాసులు నీళ్ళు అయితే పోసేసి స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టేశాను. గిన్నెలు అయితే రాత్రి కడిగేసి పెట్టాను అనమాట. సో 2 బుట్టలు అయితే ఉన్నాయి ఈరోజు. కడగడం వరకు ఒక పని అయితే, పొద్దున్నే సర్దుకోవడం ఇంకొక పని అనమాట. సో ఫస్ట్ అయితే లంచ్ బాక్స్లో ఇంకో వాటర్ బాటిల్స్ సర్దేసి ఒక పక్కకైతే పెట్టేసుకున్నాను అనమాట. ఈలోపు వామాకు నీళ్ళు కూడా కాగిపోతాయి. సో ఇంకా గిన్నెలు అయితే ఇక్కడ సర్దేస్తూ ఉన్నాను. సో ఇంకా ఆ గిన్నెలు కూడా మార్నింగే తోమానంటే ఇంకా అస్సలు లంచ్ బాక్స్కి అయితే పని అవ్వదనమాట. సో అందుకని క్లీన్ చేసి అయితే పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ నీళ్ళు కాగేలోపు బాగా వర్షం పడుతుంది కదా, పొద్దున్నే అయితే వేసేస్తున్నాను అనమాట వాషింగ్ మిషను. ఎందుకంటే పొద్దున్నే వేసేస్తే వీళ్ళు వెళ్ళగానే ఆరేసుకుంటే కొంచెం ఆరుతాయి. లేదంటే కనుక సాయంత్రం వరకు చల్లగానే ఉంటుంది. ఒక్కొక్కసారి వర్షం బాగా పడిపోతుంది. సో అందుకని ఎర్లీగా అయితే ఈరోజు వాషింగ్ మిషన్ కూడా అయితే వేసేస్తున్నాను. ఇంక ఇక్కడ వామాకు నీళ్ళు అయితే రెడీ అయిపోయినాయి అనమాట. ఇందాకే ఆఫ్ చేశాను. కొంచెం వేడిగా తాగితేనే బాగుంటుంది. ఎందుకంటే క్లైమేట్ చల్లగా ఉంది. ఎలాగో ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్ తాగితే మంచిది కదా. సో అందుకని మనం తినగలిగితే ఆకులు కూడా తినేయచ్చు అనమాట. కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు ఈ నీళ్ళు. స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇంకా వామాకు వాటర్ని అయితే గ్లాస్లో అయితే పోసేసుకున్నాను అనమాట. సో ఇంకా బయట నుంచి కొంచెం రిలాక్స్డ్గా పిచ్చుకల సౌండ్ వింటూ నీళ్ళు అయితే తాగేశాను. ఇంకా పని అయితే స్టార్ట్ చేసేయాలి. ఈరోజు ఇంకా చిన్నగా అయితే ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇలా ముగ్గు పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చేసి వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో మార్కెట్కి వెళ్ళి వచ్చేసి 1 వీక్ అయిపోయిందనమాట. అక్కడక్కడ ఒక్కొక్క కూరగాయ ఉందన్నమాట. 4 వంకాయలు, టమాటాలు కొన్ని ఉన్నాయి. సో ఇంకా దోశలోకి అయితే రోజు చట్నీ బోర్ కొడుతుంది కదా, పల్లి చట్నీ. అందుకని వంకాయ టమాటా చట్నీ త్వరగా ఎలా చేయాలో చూపిస్తాను. అలాగే నెక్స్ట్ క్యారెట్ రైస్ అయితే చేస్తున్నాను అనమాట. ఒక క్యారెట్, క్యాప్సికము తీసుకున్నాను. ఇంకా అన్నీ నీళ్ళలో పడేసేసి కొంచెం ఉప్పు అయితే వేసాను అనమాట. సో ఉప్పు వేసి కొంచెం కరిగిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉంచుకొని ఇంకా వాటర్లో వేసేసి ఈ వెజిటబుల్స్ అన్నీ అయితే కడిగేస్తూ ఉన్నాను. ఇంకా వంట చేసేటప్పుడు ఏమేమి చేస్తానో కూరగాయలన్నీ ఒకసారి తెచ్చి పెట్టేసుకుంటాను అనమాట. పద్దాక ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తిరగకుండా ఇంకా అన్నీ తెచ్చేసుకుని వాష్ చేసుకున్న తర్వాత ఇంకా వంకాయ టమాటో పచ్చడికి అయితే పచ్చిమిరపకాయలు అలాగే వంకాయలు టమాటాలు తీసేసుకొని డైరెక్ట్గా ప్యాన్ తీసుకున్నాను. ఇంకా అన్నీ కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేసేసుకుంటాను అనమాట. ఇట్లా చేసుకుంటే ఒక్కొక్కటి వేయించడం తీయడం అలా ఏమి ఉండదు. ఇది ఒక టైప్ ఆఫ్ పచ్చడి అనమాట. సో ఇంకా ఇందులో వెల్లుల్లి రెబ్బలు అలాగే నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా అయితే జీలకర్ర కూడా వేస్తున్నాను. ఇలా వేసుకుంటే వెల్లుల్లిపాయలు మగ్గి మిక్సీలో త్వరగా పేస్ట్ అవుతుందన్నమాట. తర్వాత కొంచెం ఉప్పు అలాగే 2 రెమ్మల వరకు చింతపండు అయితే నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాను. అది కూడా వేసేసి స్టవ్ వెలిగించేసేసి కొంచెం నూనె అయితే వేసేసి మూత పెట్టేసుకుని సిమ్లో పెట్టామంటే దానిపైన అది చేసుకుంటుంది. మన పని మనం చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఉడికిన తర్వాత చల్లార్చుకుని చట్నీ పట్టేసుకుంటే అయిపోద్ది. ఇంకా అందులో మనం ఏమీ యాడ్ చేయవసరం లేదు. సింపుల్గా త్వరగా అయితే చట్నీ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ రైస్ కోసం అయితే క్యారెట్ని పీల్ అయితే తీయట్లేదు అనమాట నేను. ఎందుకంటే ఎక్కువ పీల్ పోతుంది కదా. సో అందుకని మనం అల్లం గీరినట్టుగా చాకును కానీ స్పూన్ కానీ పెట్టి ఇలా తీసుకుంటే మనం పీల్ అనేది తక్కువ అయితే వేస్ట్గా పోతుందన్నమాట. సో నేను చాకుని వెనక్కి తిప్పేసి ఈ విధంగా అయితే క్యారెట్ని గీరేసి ఇంకా క్యారెట్ని అయితే తురిమేసి పెట్టుకుంటున్నాను. అలాగే ఉల్లిపాయ ఒక్క పచ్చిమిర్చి వేస్తున్నాను, ఎందుకంటే క్యాప్సికమ్ వేస్తున్నాను కదా. సో అన్నీ కూడా కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా రైస్ కూడా పెట్టేశాను అనమాట. కుక్కర్ అయితే అయిపోయింది.
నెక్స్ట్ ఒక చిన్న కొబ్బరి చిప్ప తీసుకుని కొబ్బరిని అయితే తీసేసి పెట్టుకుంటున్నాను. కొబ్బరి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి కొబ్బరి అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకొప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొబ్బరి, చిన్న అల్లం ముక్క, అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను అనమాట. మిక్సీ పట్టేస్తాను కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసేసుకుని మట్టి కడాయి అయితే పెట్టేసుకుని కొద్దిగా నూనె అయితే వేసుకుంటున్నాను అనమాట. సో ఈ రైస్కి ఎక్కువ నూనె అయితే పట్టదు, కొంచెం అయితే వేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ పచ్చడి కోసం వంకాయ టమాటా ముక్కలు అవన్నీ ప్యాన్లో వేసి పెట్టుకున్నాను కదా, చక్కగా మగ్గిపోయింది అనమాట. ఇంకా దీన్ని తీసుకెళ్ళి ఫ్యాన్ దగ్గర అయితే పెట్టేసుకుంటున్నాను. సో ఇంకా ఇక్కడ నూనె కాగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసాను. కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత క్యారెట్ కూడా అయితే వేసేసాను అనమాట. ఈ రైస్కి ఎక్కువగా అయితే కూరగాయలు మగ్గవసరం లేదనమాట, జస్ట్ కొంచెం సెమీ కుక్ అయితే సరిపోతుంది. సో క్యారెట్ కూడా వేసేసుకొని కొంచెం సేపు అయితే సిమ్లో మగ్గించుకోవాలి. ఇందులో వచ్చేసి నేను ఉప్పు వేస్తున్నాను, ఇంకా రైస్కి సరిపడా ఉప్పు ఇప్పుడే వేస్తాను అనమాట, మళ్ళీ వేయకుండా. సో ఉప్పు కూడా వేసిన తర్వాత ఇంకా ఇదైతే ఫ్రై అయిపోయింది. దీంట్లో ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాను కదా కొబ్బరి, అలాగే అల్లం వెల్లుల్లి వేసుకుని సిమ్లో పెట్టుకుని ఇంకా తిప్పుతూనే ఉండాలి. కొబ్బరి కాబట్టి అడుగంటేస్తూ ఉంటుందన్నమాట. సో ఈ మట్టి కడాయి అయితే త్వరగా అడుగంటుతుంది. సో ఒకసారి కొంచెం దగ్గరుండి కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై అయిన తర్వాత కొంచెం అంత గరం మసాలా, అలాగే కొంచెం కారం అనమాట. కారం ఎక్కువ పట్టదు, ఎందుకంటే క్యాప్సికము ఒక పచ్చిమిర్చి వేసాం కదా, టేస్ట్గానే ఉంటుంది. కొంచెం కారం వేసుకొని ఫ్రై అయిన తర్వాత ముందుగా వండి పెట్టేసుకున్నాను కదా రైస్, ఈ రైస్ అంతా ఇందులో వేసేసుకుని చక్కగా బాగా కలుపుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే క్యారెట్ కొబ్బరి అన్నం పిల్లల లంచ్ బాక్స్లోకి రెడీ అయిపోతుంది. ఇది లంచ్ బాక్స్లోకి చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. కొంచెం కావాలంటే రైతా కూడా చేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పచ్చడి కోసం ఇవన్నీ చల్లారిపోయినాయి అనమాట. ఇంకా మిక్సీలో వేసేసుకొని మిక్సీ పట్టేస్తే చక్కగా వంకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా పక్కన ఫ్రిడ్జ్లోంచి దోసపిండి కూడా అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా చట్నీ అయితే చేసేసాను అనమాట. ఉప్పు తప్ప రిమైనింగ్ అన్నీ సరిపోయినాయి. ఇంకా ఎట్ ఏ టైం మిక్సీ పట్టేస్తే చట్నీ రెడీ. ఇంకా దోసపిండిలో కొంచెం ఉప్పు వేసుకొని నీళ్లు పోసుకొని దోసపిండిని అయితే చక్కగా కలిపేసుకున్నాను. ఇంకా పక్కన సిమ్లో పెట్టేసి స్టవ్ ప్యాన్ ఆల్రెడీ పెట్టాను అనమాట. ఇంకా హీట్ అవుతూ ఉంది, ఎందుకంటే టైం అయిపోతుంది కాబట్టి కొంచెం కూడా టైం అయితే వేస్ట్ చేయకుండా చేసేస్తూ ఉంటాను. ఇంకా ప్యాన్ అయితే బాగా హీట్ అయిందనమాట. సో ఇంకా ఇప్పుడైతే దోశలు అయితే వేసేసుకుంటా ఉన్నాను. కంపల్సరీ ఒక ఉల్లిపాయ మాత్రం రుద్దుతాను, ఎందుకంటే పొద్దున్నే అట్టు అతుక్కుపోయిందంటే ఇంకా చాలా టైం పడుతుంది ప్యాన్ క్లీన్ చేయడము. సో అందుకని ఉల్లిపాయ అయితే రుద్దాను. తర్వాత అయితే దోశ వేసేసాను అనమాట. ఇంకా కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేసుకొని దోశని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని దోశ తీసి ప్లేట్లో పెట్టేసి ముందు చేసిన టమాటా చట్నీని కూడా పక్కన వేసేసి టిఫిన్ అయితే రెడీ అయిపోయిందనమాట. సో పిల్లలకి ఇచ్చేసాను, ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను అనమాట. ఇంకా నెక్స్ట్ లంచ్ బాక్స్లో అయితే ఇంకా ప్యాక్ చేసుకోవడమే. సో బాక్స్లోకి అయితే క్యారెట్ కొబ్బరి అన్నం పెట్టేసిన తర్వాత ఇంకా స్నాక్స్ బాక్స్లోకి వచ్చేసి ఇంకా కొంచెం పొమగ్రనేట్ సీడ్స్ అయితే ఒలిచేసి పెట్టాను అనమాట బాక్స్లో. ఇవి కూడా పొద్దున్నే వలడం అస్సలు అవ్వదు, సో ముందే పెట్టుకున్నాను. అవి వేసేసుకొని నువ్వుల లడ్డు అయితే ఉందన్నమాట, ఇదైతే బయట నుంచి తీసుకొచ్చిందే, బాగా గట్టిగా ఉన్నాయి. కొంచెం 2 ముక్కలుగా అయితే చేసేసి పెట్టేశాను. ఇంకా స్నాక్స్ బాక్స్ రెడీ, లంచ్ బాక్స్ రెడీ. ఇంకా ఇవన్నీ బ్యాగ్లో సర్దేసి వాటర్ బాటిల్ పెట్టేసి నాప్కిన్ విత్ స్పూన్ పెట్టి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తాను. ఇంకా ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అయితే ఇదండి. నచ్చితే కనుక ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ అండ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. న్యూ వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.